రావాలన్నా రావాలి. హల్లెలూయా. ఎందుకు రావు చెప్పండి, ఎందుకు రావు చెప్పండి? సీల్ చేయబడి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అదే కానీ నేను పాత మంగానే అయితేనా, పాత ఇంకా నరసమ్మని అయితేనా, ఇంకా ఒక్కసారి నన్ను పక్కన పెట్టి రమ్మంటావా? నరసమ్మగా రమ్మంటావా? మరియమ్మ పేరు పక్కన తీసి ఇంకా మాతమ్మ పేరు పక్కన పెట్టి నేను నరసమ్మగా రమ్మంటాను, నన్ను ఎల్లవగా రమ్మంటారు, నన్ను తట్టుకోలేను. హల్లెలూయా. వింటున్నారా? వద్దులే. ఆమె కాదు అట్లా అనుకోలే, ఎత్తిపోయింది. ఎంత మోస్తే అంత పోయింది. ఆమె నేను భరించడానికున్నా తిట్టడానికి మీరు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు భరించి ఓపుకుంటే చాలా అంతే. ఆమె ఆమె హల్లెలూయా. ఆ దుమ్ము ఎత్తిపోస్తే గాడిద బావిలో చేరి ఆ కొంట్లో చేరి ఏం చేస్తున్నట్టు శుభ్రంగా దులుపుకుంటుందంట. ఆమె దులుపుకుంటుంది, మంచిగా తింటుంది లోపల. ఆ మాటలు అర్థం అవుతున్నాయి. దులుపుకుంటుంది లోపల, పచ్చికొంత మంచిగా తింటుంది, మంచిగా దాంట్లోనే కొనుక్కుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి దాని మీద వేస్తున్నాడు. అలా చెత్త గిత్త తీసుకొచ్చి దాని మీద వేస్తున్నాడు. వేసుకో అదే వర్షం వస్తుంది అనుకుంటా. హల్లెలూయా. వర్షం వస్తుంది అనుకుంటా. అదే ఎప్పుడైనా ఈ బావిలో నుంచి బయటకు రాకపోతానా? మీరు వేసిన చెత్త ఈ బావిలో అడుగుపోయి అలాగే ఉండదు అనుకుంటావా? ఆ చెత్త మీరు ఎంత తొందరగా వేస్తారో నాకు అంత దీవెన. ఆమె మాటలు అర్థమవుతున్నాయా? మరి డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నారు. తిట్టు అంటే ఆశీర్వాదం, నాకు గాలి బ్రతుకని డబ్బులు ఇచ్చి తిట్టించుకునేది సుమా, జాగ్రత్త. హల్లెలూయా. అట్లాంటి తెలియకళ్ళు కూడా ఉంటారు. మీరు వీళ్ళలో లేరు, మేము చాలా తెలియకళ్ళు. ఆమె అమ్మో, ఈ గాడి గురించి చెప్తున్నా, మీ గురించి కాదు. ఆమె ఈ గాడిద అంటుంది, ఎవరు తెలుసా? ఎత్తిపోయింది. నేను ఏదో ఒక రోజు బయటకు వస్తా. ఆమె ఏదో ఒక రోజున ఈ ఖచ్చితంగా నేను ఈ గుడ్లో చావను, నేను ఒక రోజు బయటకు వస్తా. ఆమె హల్లెలూయా. మీ చేత చెత్త ఎప్పించేదే ఎవరు? ఈ బావిలో మీ చేత చెత్త మూటలుగా ఎప్పించేది ఎవరు? నా దేవుడు అనుకున్నది. ఆమె మాట్లాడుతున్నారా? అట్లా రోజు చెత్త వేయడం నా బావి అంతా నిండిపోయి ఒక రోజు గాలి దులుపుకొని బయటకు వచ్చేసింది. ఆమె బయటకు వచ్చి మళ్ళా అంటుంది, అది అబ్బా ఎంత స్వేచ్ఛగా ఉంది, చెత్త దుమ్ము గిమ్ము బాగా పట్టదు, కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఆమె ఇంకెప్పుడు నేను గుంట్లో పడను, నా మాట్లాడుతూ వస్తున్నాయా? మిమ్మల్ని కూడా అలాగే దూషించే వాళ్ళు ఉంటారు. అయితే దూషించినంత మాత్రాన, మిమ్మల్ని తిట్టినంత మాత్రాన అది వచ్చి మిమ్మల్ని కొట్టదు, అదేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కాకపోతే ఓపిక కావాలి, భరించే ఓపిక కావాలి. ఏం చేసే ఓపిక కావాలి? భరించే ఓపిక కావాలి. భరించే ఓపిక ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనందాలు నాకు కనపరచు. హల్లెలూయా. గాడిద దులుపుకుంది కాబట్టి బయటకు వచ్చింది. నువ్వు కానీ దులుపుకుంటే నీ పగవాళ్ళు నిన్ను చూసి వీళ్ళు ఇంత దీవించబడడానికి కారణం ఏంటని ఎత్తుకులాడతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముసలోడు బిల్డింగ్ మీద ఏడుస్తున్నాడు. రోజు ఏడుస్తా ఉంటే పనికి వెళ్ళే కింద పొద్దున్నే 4కి వెళ్ళి ఆ పాలు పోసేవాడు ప్రతిరోజు ఏడుస్తున్నాడు. ఏంటి ముసలోడు అని ఒకరోజు బిల్డింగ్ ఎక్కగానే ప్రతిరోజు దూషించేవాళ్ళు అంటే ఏంటి? ఎవరిని? ఈ పాలు అమ్ముకునేవాడిని. ప్రతిరోజు ఇతని గురించి చెడుగా మాట్లాడేవాడిని ఎక్కువైపోయినారంట, పాలు అమ్ముకునేవాడిని. వినండి, ఆయన అనుకున్నాడంటే ఆ బండి మీద పోతానే, ప్రభువా నన్ను ఏదో ఒక రోజు జీవిస్తావయ్యా, ఏదో ఒక రోజు నన్ను దీవిస్తావయ్యా అనుకుంటా వెళ్తున్నాడంట బండి మీద. ఆ ముసలోడు ఏడుస్తా ఉంటే పైకి వెళ్ళినాడంట. వెళ్ళి, ఏంది తాత నీ బాగా రోజు ఏడుస్తున్నావు, నేను పొద్దున్నే 4కి పాలు అమ్ముకోవడానికి పోతున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తాతగారు అని అడిగితే, నాకు చాలా ఆస్తుంది, దీన్ని అనుభవించే వాళ్ళు లేరయ్యా అంటున్నాడంట. ఆమె అమ్మ లేదా? లేదు నాయన, చనిపోయింది. కొడుకులు లేరా? లేరయ్యా. మరి నువ్వు ఒక్కడే ఉన్నావా? అవును.
చేస్తున్నావు తాత, ఇంత ఆస్తి పెట్టుకున్నానంటే నన్ను చూసేటోళ్ళు లేరయ్యా. అదే నన్ను చూసేటోళ్ళు లేరయ్యా, లేదా? అదేంటి తాత, ఇన్ని బంధువులు వాళ్ళు అక్కడ ఉంటారు కదంటే వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోరయ్యా. నాకు ఎంత ఆస్తి ఉన్నా కానీ వాళ్ళకన్నా డబల్గా, నాకన్నా వాళ్ళకి డబల్గా ఉంది. నేను చూడడం చేయమని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తావున పోయేవాడు నిన్ను చూసి ఎత్తేస్తాలే అన్నారు వాళ్ళు. అదే అది ఉన్నదంతా వాడి పేరు మీద రాసే దావున వాడు పోయేవాడు చూసి ఎత్తేస్తాలే అన్నారంట వాళ్ళు. ఈయన అన్నాడంట, వాళ్ళన్న మాటలే నా జీవితంలో నిజం చెయ్యా అన్నాడట. ఆమె ఈ ముసలోడు అప్పుడప్పుడు చర్చికి పోతాడు. ఆయన అన్న మాటనే మీకు ఒక మాట చెప్తున్నా వినండి. ఎవరైనా సరే, అక్క మీ దగ్గర డబ్బులు బాగున్నాయి కదా అన్నారు అనుకో, మీరేమనాలి? వెంటనే లేవమ్మా అనాలా? అంటావా అన్నవా? ఉన్నాయంటారా? లేవమ్మా అని అంటారు. అన్న తర్వాత వాళ్ళు నిన్నేమంటారు? లేదక్క నీ దగ్గర బాగున్నాయి కానీ నువ్వు బయటపడతలేవక్క, మరి అట్లా చేయొద్దక్క, మరి అట్లా ఎందుకు అట్లా చేస్తున్నావు? నిజం చెప్తే నేనేమో తింటానా అంటారు కదా వాళ్ళు. అన్నప్పుడు నువ్వు మరలా నిజం చెప్తే ఏమని చెప్తావు? నా దగ్గర డబ్బులు లేవు, మేము అప్పులలో ఉన్నాం, బాధలలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఆయన బయట తీసి వెళ్ళాడా? బ్యాంకులో ఉంటాయి కదా అక్క డబ్బులు. బుద్ధిదే వీళ్ళు అప్పులు కట్టుకొని సరిపోతుంది, కానీ ఇవి మాత్రం బ్యాంకులో ఉంటాయంట, బంగారం ఉంటుందంట అన్నీ చెప్తున్నాయి. అన్నీ చెప్పినా కానీ మనం ఎంత ఆయనకి నచ్చ చెప్పినా వినదు కదా, వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నిజంగా బంగారం, ఆ డబ్బు, మా ఆయన కష్టపడడానికి ఆ డబ్బులన్నీ బ్యాంకులో నిల్వ ఉంటే ఎంత బాగుంటునో, ఆ కళ విజిట్ చేయ్యా అనుకుంటా. ఆమె అనుకోకుండా అట్లా అనుకుంటా. ఎట్లా అన్నాలంటే, ప్రభువా ఆమె నీ దగ్గర ఇది ఉందా అది ఉంది అన్నది కదా, అవన్నీ నా జీవితంలో జరుగును కాక అనాలి. ఆమె ఏదైతే నీ గురించి మాట్లాడిందో దాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మలుచుకోవాలి. ఆమె హల్లెలూయా. ఈ ముసలోడు కూడా అదే చేస్తున్నాడు. దావున పోయేవాడు నీకున్న ఆస్తిని ఇచ్చేస్తే వాడు చూసి ఎత్తేస్తాడు అని చెప్పాడట వాళ్ళ బంధువులు. ఆమె నేను రోజు ఏడుస్తున్నా కానీ ఒక్కరు కూడా పైకి రాలేదయ్యా, నా ఏడుపు సంగతి వాళ్ళు తెలిసి ఈ ముసలో రోజు ఏడుస్తూనే ఉంటాడు అనుకోని వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా. నువ్వు వచ్చేవయ్యా అని. తాత ఆ దావును పోయేవాడిని నేనేనే అన్నాడు అంతే. ఆమె తాత ఆ దావును పోయేవాడిని నేనేనే అన్నది. నిన్ను చూసి ఎత్తేసేవాడిని కూడా నేనేనే అన్నాడంట. ఆమె బిడ్డ లాస్ట్గా అడుగుతున్నా, నన్ను నీ తండ్రిలాగా చూసుకుంటావా? నేను నాన్న నీకు ఒక్క మాట చెప్తున్నా, నా తండ్రి కంటే ఎక్కువగా నేను చూసుకుంటా. ఆమె వస్తావా నా ఇంటికి? వద్దు, మీ అమ్మ నాన్న కూతురు ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకుంటా మన ఇంటికి అన్నాడు. ఆమె 2 అంతస్తుల బిల్డింగ్. హల్లెలూయా. ఆ బిల్డింగ్లకు వచ్చేసాడు. ఆమె రే ఎరకపోతున్నావురా పాలోడా, ఈ బర్రెలు రచ్చేయండి, ఈ బర్రెలు గోలేయండి. వర్షాకాలం వస్తే ఈ దోవలు వెళ్ళాలంటే దోమల బాధ. ఆమె ఈ దోవలు వెళ్ళాలంటే దోమల బాధ. హల్లెలూయా. నువ్వు బర్రెలు మేపేది కాక మా ఇంటి పక్కన దోమలే. ఆమె కుట్టి ఈ సంవత్సరం అంతా హాస్పిటల్ బాగు చేసినావు, మళ్ళీ ఎట్టి వెళ్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు? కంపెనీ అన్నారంట. హల్లెలూయా. సామాన్యం చదువుకుంటున్నావు, నీకు దండమయ్యా అన్నారంట. హల్లెలూయా. ఒరే నేను మురుకులోనే ఉన్నాను రా మొన్నటి దాకా. దూషించారు కదరా నన్ను మొన్నటిదాకా. నా బరి చనిపోయినా దూషిస్తారు కదరా మీరు మొన్నటిదాకా. ఇంకా నేను బాగుపడుతుంటే చూడలేని కళ్ళు కదరా మీకు. నేను మరలా వస్తానన్నాడు. హల్లెలూయా. కూడా ఆయన పో మాకు మనశ్శాంతి దొరికింది వెళ్ళాడంట. హల్లెలూయా. 1 సంవత్సరం తర్వాత మరలా వచ్చాడంట. దేంట్లో వచ్చాడు తెలుసా? చెప్పండి, దేంట్లో వచ్చాడు? ఏదన్నా వచ్చాడు? కారులో వచ్చాడంట. పెద్ద కారులో వచ్చి బండి ఆపాడంట. ఎవరో పెద్ద సార్ వచ్చినాడే అనుకుంటే ఇల్లు బయటకు వచ్చాడు. కారు డిక్కి తీసి పక్కన కాలు కింద పెట్టగానే ఈ అయ్యాడు బండ్లు ఆయన. ఆమె అరే వాడే కదా వాడేనా బండ్లోడు? అరే వాడేరా వాడు. ఆమె ఆ బండ్లోనే. ఏంటి కారులో దిగినవేంటి? ఏంటి కథ? కిరాయికి తెచ్చుకున్నావా? ఏంది కథ? హల్లెలూయా.